మా చిన్నప్పుడు మేము ₹10 పెరిగిందంటే ఎర్ర జెండా వాళ్ళు ఇంకో జెండా వాళ్ళు వచ్చి స్థలాలు అమ్మి అప్పులు అయిపోయి ₹3 ₹4 వడ్డీలు తీసుకొని వైజాగ్లో ప్రజాధనం 500 కోట్లు ఖర్చు పెట్టుకొని సొంత ఇల్లు కట్టుకున్నాడండి. 175 ఎలా వస్తాయండి? అది భూమి తేవడానికి మాట్లాడి 200 250 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 750 రూపాయలు వస్తుందండి. అప్పుడు మాకు నెలకు 10,000 వస్తే 3-4 వేలు మిగిలేయండి. ఇప్పుడు 15,000 జీతం వచ్చిందండి. 15,000లో ₹100 కూడా మిగిలే పరిస్థితి ఏం కనబడతలేదండి. ఇప్పుడు రైసే తీసుకోండి, మన రాష్ట్రంలో పండుతుంది. ఏ రాష్ట్రంలో సంగతి వదిలేసేయండి, మన రాష్ట్రంలో పండిన రైస్ కూడా ఈ రోజు నాడు ₹55 ఇస్తుంది. అప్పుడు పాలన సరిగ్గా చేత కాకపోతే 3 రాజధానులు అనొచ్చు, 30 రాజధానులు అనొచ్చు. మొత్తం నాశనం. విదేశీ విద్యా దీవెన ఇవ్వాల, నాకే ఇవ్వాల. మా పిల్లడు మేము విదేశీ విద్యా దీవెన ఇస్తాడని ఎదురు చూసాం, ఇవ్వలేదు. స్థలాలు అమ్మి అప్పులు అయిపోయి ₹3 ₹4 వడ్డీలు తీసుకొని నేను కట్టుకుని పిల్లవాడిని పంపించిన తర్వాత అప్పులు కడతాను, స్థలాలు పొలాలు అమ్ముకున్నాం. అది అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను. ఎవరికి ఇస్తున్నాడండి? మేము కాపులు. మా ఆవిడికి 51 సంవత్సరం, మరి 18,000 ఇస్తా అన్నారుగా, ఇవ్వలేదు. మా అమ్మగారికి 78 సంవత్సరాలు. మా అమ్మగారికి కూడా ఈ రోజుకి పెన్షన్ లేదు. మాది గుణదల 2వ డివిజన్. అంటే అడిగితే ఏమంటున్నారు సార్? మీకు ఇల్లు ఉందో ఇవ్వమంట. అది ఆయన మేనిఫెస్టోలో ఇల్లు ఉంది, నీకు అది ఉందా అని చెప్పాడా? చెప్పలేదు కదా. ఇప్పుడు ఏమన్నా ఇది చెప్తే మేము ఇవ్వమండి, మీకు ఇల్లు ఉందిగా అంటాడు. అంటే కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, కథ పెట్టేస్తాను. అది ఎందుకు ఉన్నాడు కొచ్చేవాడు ఏడపరిచేసి సుఖమా దుఃఖం ఏమి ఇచ్చాడు? నేను చాలాసార్లు తిరిగి ఏడపరిచేసి దగ్గరికి ఇవ్వలేదు అన్నాడు. జక్కంపూడి రాజాని అడిగాం, రాలేదన్నాడు. వెబ్సైట్లో చూసుకోండి అన్నారు. వెబ్సైట్లో చూసుకుంటే అదేమన్నా ఆన్ అవట్లా. ఏమి ఇచ్చాడండి సార్? రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అబ్బాయి దారుణంగా ఉన్నాయండి. బళ్ళు పాడైపోయినాయి చూడండి. మా బళ్ళు దూకుతుంటే నడువు నొప్పులు కూడా వస్తున్నాయి. బండిగా అయితే 4 కిడిగిపోయింది మొన్న గుంటలో దూకి. ఇంకేం చెబుతామండి రోడ్ల గురించి? ఎందుకు ఈ చిన్న రోడ్డు ఇటాలంటే పొద్దున్న యాక్సిడెంట్ అయింది, చిన్న గొయ్య. అట్లా ఉంది మరి పరిస్థితి. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? కరెంట్ బాగా పెరిగినాయి. కరెంటు దోలు తెచ్చేస్తాడు. బాధుడే బాధుడు. మమ్మల్ని బాధుతున్నాడు ఆయన. వాళ్ళు మరీ దారుణం అండి, ఎప్పుడూ లేదు. మాకు కరెంటు బిల్లు ఇంత దారుణంగా పెంచడం అనేది నా వచ్చాక నాకు 53 సంవత్సరాలు ఇంత మటుకు లేదు. సార్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చండాలంగా ఉందండి, బాగాలేదు. మాకు నచ్చట్లా, బాగాలేదు. మేము అందరికీ ఇదే చెబుతున్నాం, బాబు వద్దురా బాబు, వస్తే మళ్ళీ మనం నాశనం అయిపోతాం. జగన్ గారు తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడే రాజధాని ఉంటుంది, అమరావతిలోనే ఉంటుందని చెప్పింది ఆవిడ. ఈరోజు వాళ్ళు మాట మార్చము మడవని తిప్పము అన్న జగను మాట మార్చి మడవని తిప్పి 3 రాజధానులని 3 ముక్కలాట ఆడుతూ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడండి. వైజాగ్లో ప్రజాధనం 500 కోట్లు ఖర్చు పెట్టుకొని సొంత ఇల్లు కట్టుకున్నాడండి అక్కడ. అది పరిస్థితి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, రోడ్లు ఎక్కడ చూసినా గుంటలమేమండి. అసలు వాహనాలు నడవడానికి అవకాశం లేదు. మీరు చూస్తానన్నారు, బళ్ళు లారీలు తిరగబడిపోతున్నాయండి. అంతంత గుంటలు ఉన్నాయి రోడ్లు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చాలా అధ్వానంగా ఉంది. ఒక్కటి కూడా సరైన పని చేయలేదు ఆయన ఏ విషయంలో కూడా. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినాయండి. కందిపప్పు ₹80 పెరిగింది, నూనె విపరీతంగా పెరిగింది, వేరుశనగ గుళ్ళు విపరీతంగా పెరిగిపోయినాయి. బియ్యం ఈ మధ్య ₹70 అయిపోయిందండి. బియ్యం మొన్నటిదాకా ₹40 ఉన్న బియ్యం ఇప్పుడు ₹70 అయిపోయినాయి. సామాన్యుడు బతికే పరిస్థితి లేదండి. 200 250 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 750 రూపాయలు వస్తుందండి. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. సామాన్యుడు కరెంటు వాడుకునే పరిస్థితి లేదు. సామాన్యుడు ఏ విషయంలో కూడా అతను సామాన్య ప్రజలకి చేసింది ఏమీ లేదు, ఒరగబెట్టింది ఏమీ లేదండి జగన్. ఏ సంక్షేమ పథకాలండి? ఏమున్నాయి సంక్షేమ పథకాలు? అంతకుముందు ప్రభుత్వాలు చేసిన సంక్షేమ పథకాలు ఈయన కంటిన్యూ చేశాడు. ఈయన కొత్తగా పెట్టిన సంక్షేమ పథకాలు ఏమి లేవే. పైగా 3,000 పెన్షన్ ఇస్తాను అని చెప్పేసి పెంచుతానని చెప్పి ఇంతవరకు పెంచలేదు కదండి. 3,000 రేపు 3 నెలల్లో దిగిపోతున్నాడు ఆయన. ఇంకేం పెంచుతున్నాడు? ఏమీ పెంచలేదు. సంక్షేమ పథకాలు ఏమీ చేయలేదు. అభివృద్ధి చెందే రాష్ట్రం, అభివృద్ధి అసలు అనే పదానికి అర్థమే లేదండి. జగన్ పరిపాలనలో అభివృద్ధి అనే దానికి అర్థమే లేదు. అసలు ఆయన ఏ అభివృద్ధి చేయలేదు, ఒక్క పరిశ్రమలు తేలేదు, ఏమీ తీసుకురాలేదండి. నిరుద్యోగం పెరిగిపోయింది, పేదరికం పెరిగిపోయింది, గంజాయి పెరిగిపోయింది. చదువుకున్న పిల్లలు గంజాయి తాగుతున్నారు సార్. వాళ్ళని గంజాయికి అలవాటు చేసి, మత్తు పదార్థాలకు అలవాటు చేసి, డ్రగ్స్కి అలవాటు చేసి ఈ జగన్ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తుంది సార్. ఆలోచన శక్తిని చంపేస్తుంది. వాళ్ళని చదువుకొని కూడా చదువుకోనిట్లేదు సార్. వాళ్ళ ఉద్యోగాలు అడిగే పరిస్థితి లేకుండా చేస్తుంది జగన్ ప్రభుత్వం. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందిందా? ఏం అభివృద్ధి చెందిందండి?
అనేక పథకాలు ఇస్తా అని చెప్పేసి ఆ పథకాలు ఇచ్చి అభివృద్ధి పదంలో లేకున్నాను. లేకపోతే ఉన్న కంపెనీలు కానీ డెవలప్మెంట్ చేసిన దాఖలాలు ఎక్కడ కనబట్టలేదండి. అంటే ఇప్పుడు ఆయన అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను అంటున్నారు. సంక్షేమ పథకాలు అనేది ఎంతవరకు ఇవ్వచ్చు అండి? ఎవరికి ఇవ్వచ్చు? విద్యా వైద్యం ఒకటి ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే విద్యా వైద్యం కోసమే అందరూ కూడా పాకులాడేది. విద్యా వైద్యం అనేది ముందు దొరికింది అనుకోండి, ఈ పథకాల వైపు ఎవరు చూడరు. ఈ పథకాలు ఇస్తున్నారు కాబట్టి ఇక ఈ కొన్ని ప్రాంతీయ పార్టీలకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఓట్లేసి వీళ్ళు అనవసరంగా అడ్డగోలుగా దొరికిపోతున్నారు. 175 ఎలా వస్తాయండి? అది భూమి తేవడానికి మాట్లాడి ఏ పార్టీ నాయకుడైనా సరే నేను గెలవాలి, నాకు 10 ఓట్లు వస్తాయి లేదు, 100 ఓట్లు వస్తాయి లేదు, భూమి తేవాలంటే మీడియాని అడ్డు పెట్టుకుని లేకపోతే ఇంకోటి అడ్డు పెట్టుకుని మనం ఆ భూమి తేవడానికి చెప్తా ఉండదు. అంతే. అంత దిగేం రావండి, అంత దిగి వచ్చేంతది ఏం లేదు. వ్యతిరేకత బాగుంది. ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత 3 రాజధానులు అంటున్నారు, దీని మీద అభిప్రాయం? అప్పుడు పాలన సరిగ్గా చేత కాకపోతే 3 రాజధానులు అనొచ్చు, 30 రాజధానులు అనొచ్చు. కాబట్టి ఆ పాలన చేసే విధానానికి ఆటంకం కలిగేట్టు నలుగురు జనాలు అడిగేటప్పుడు అది భూమి చేసుకుని ఈ పాలన అనేది ఏం చేస్తున్నారు ఏంటి తెలియకుండా ఉండడానికి 3 రాజధానులు అన్నారు. యాక్చువల్గా మోడీ గారు వచ్చి ఆ రోజున శంకుస్థాపన చేశారు. అది మోడీ గారు శంకుస్థాపన చేసి వెళ్ళిన దానికి మీకు కాదంటానికి ఎలాగా సంసిద్ధంగా ఉంటారండి జనాలు కానీ గవర్నమెంట్ కానీ. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి, కరెంట్ ఛార్జీలు ఎలా? అన్నీ పెరిగినాయండి. ఇంకా ఎలా ఉన్నాయంటే మరి అతి దారుణంగా ఉన్నాయి. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? గతంలోకి ఇప్పుడు చూస్తే చాలా ఇప్పుడు మేము యాక్చువల్గా 100 రూపాయలు ఉండే వస్తువు 130 రూపాయలు 140 రూపాయలు అయిందండి. మా చిన్నప్పుడు మేము 10 రూపాయలు పెరిగిందంటే ఎర్ర జెండా వాళ్ళు ఇంకో జెండా వాళ్ళు వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ కూడా ధర్నాలు చేసే దాఖలాలు కనబడలేదు కూడా, రాలేదు కూడా. ఎవరు కూడా 100 రూపాయలు వస్తువు 30 రూపాయలు పెరిగిందంటే ఎవరైనా నాయకులు ఎవరైనా సరే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాయిస్ ఇచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవరు కనబడలేదండి. క్రిందటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య చాలా రేట్లు పెరిగినాయి. అప్పుడు మాకు జీతాలు, మేము వర్క్ చేసేవాళ్ళం జీతాలు కానీ అప్పుడు మాకు నెలకు 10,000 వస్తే 3-4 వేలు మిగిలేయండి. ఇప్పుడు 15,000 జీతం వచ్చిందండి. 15,000లో 100 రూపాయలు కూడా మిగిలే పరిస్థితి ఏం కనబడతలేదండి. రేట్లు అలాగ ఉన్నాయి. 100 రూపాయలు తీసుకెళ్తే ఏదన్నా కేజీ 100 పైనే కానీ 100 లోపు ఏమీ లేవండి. రాష్ట్రంలో పండినవి కూడా రేట్లు ఎక్కువ, ఎక్కడో వేరే రాష్ట్రాల్లో నుంచి వచ్చినాయి రేట్లు ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ట్రావెల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. మన రాష్ట్రంలో పండినవి, మన ఊర్లో పండినవి కూడా రేట్లు విపరీతమైన రేట్లు ఉన్నాయి. ఇప్పుడు రైసే తీసుకోండి, మన రాష్ట్రంలో పండుతుంది. ఏ రాష్ట్రంలో సంగతి వదిలేసేయండి, మన రాష్ట్రంలో పండిన రైస్ కూడా ఈ రోజు నాడు 55 రూపాయలకి ఇస్తున్నారు. రేషన్ బియ్యం రూపాయికి ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. సుఖం లేదు. ఎవరు తినే బియ్యం కావాలి, తినే బియ్యం కావండి 10 రూపాయలకి 12 రూపాయలకి అమ్మేసుకుంటున్నారండి రేషన్. అవి మంచి బియ్యం 20 రూపాయలకి 30 రూపాయలకి ఇవ్వండి, ఎవరన్నా తింటారు. ఆ బియ్యం ఎవరు తినట్లా. ఏది పిండి మరలకి అప్పడాలకి ఇవ్వడం కానీ ఎవరు తినట్లా బియ్యం. అంటే కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి సార్? ట్రూ అప్ ఛార్జెస్, ఆ ఛార్జెస్ ట్రూ అప్ కాదండి, ఇంకేదో ఛార్జీలు వేసాడండి. రెండు పడుతున్నాయండి. మనం కాల్చిన కరెంటు 300 అయితే 600 వస్తుంది బిల్లు. మాకు ఏసీలు లేవు, ఫ్రిడ్జ్లు చిన్నది ఈ మధ్యన కొనుక్కున్నాం. అంతకుముందు 300 వచ్చింది, ఇప్పుడు 700 వస్తుంది. ఎందుకు అంటే ఎవరిని అడిగితే మాకేం తెలియదు అంటున్నారు. ఎప్పుడో కాల్చిన కరెంటు బిల్లుకి ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. అద్దెలీళ్ళు అంతకుముందు ఎవరో అద్దెలీళ్ళు కాల్చుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ బిల్లు మా మీద వేస్తున్నారు. అది ఎంతవరకు అని కరెంటు బిల్లు తీసినోడిని వస్తే మాకేం తెలియదండి, వాళ్ళని అడగండి అంటే ఎవరిని అడుగుతాం, ఏం చేస్తాం, ఎవరిని అడిగినా మాకు తెలియదండి. గవర్నమెంట్ అంటే ఎక్కడికి వెళ్తామండి, ఎవరిని అడుగుతాం. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు. మా అమ్మాయి చదువు అయిపోయి 2 సంవత్సరాలు అయింది. 3 కిస్తీలు వేసారండి, 4 కిస్తీలు అన్నారు. ఏది 1 సంవత్సరం ఫీజు 3 కిస్తీలు వేశారు. 1 కిస్తీ ఇప్పుడు కూడా ఇలా. మా అమ్మాయి చదువు అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. గవర్నమెంట్ వేస్తుంది కదా అని మేము ఫీజు కట్టలా. కాలేజీ వాళ్ళు, ఆ కాలేజీ వాళ్ళు మాకు నోటీసులు పంపిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా గవర్నమెంట్ వేయలేదండి. వేసామని ప్రగల్భాలు పలుకుతున్నారు, కానీ ఇప్పటికి వచ్చి కూడా మాకు 2020, 2021, 2021, 2022 సంవత్సరం ఇంకో కిస్తీ వేయలే. సచివాలయంకి వెళ్ళి వాలంటీర్లను అడుగుతున్నాం, అందులో జాబ్ చేసే వాళ్ళని అడుగుతున్నాం. మీకు వేస్తాం పడతాయండి, వాళ్ళు ఇస్తే మేము ఇస్తాం, వాళ్ళు ఇవ్వండి మేమే ఇస్తాం అంటున్నారు. అదండి పరిస్థితి.